ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమా పట్ల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అది తొక్కిసలాటకు దారి తీసి ఒక మహిళ చనిపోయింది. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. భారీ కార్యక్రమాలకు నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి. హీరో రాక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చే వరకు పబ్లిక్ క్రౌడ్ అంతా నార్మల్గానే ఉంది. ఆయన వచ్చాకే పరిస్థితి అదుపు తప్పింది. ఎవరు చేసినా తప్పు తప్పే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని సీఎం రేవంత్ గారు అన్నారు. తొక్కిసలాట్లో మరణించిన బాధితురాలి భర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా నటుడిపై కేసు నమోదు చేయబడింది. ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైల్లోనే ఉన్నారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 14న అల్లు అర్జున్ సంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. నేను బాగున్నాను, ఆందోళన చెందకండి అంటూ అల్లు అర్జున్